హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం వ్యర్థమైన వరాలు అనే చందమామ కథని చెప్పుకుందాం. రచన శ్రీ కోనే నాగవెంకట ఆంజనేయులు గారు. వ్యర్థమైన వరాలు కథ. హేలాపురిలో సీతయ్య అనే పేద కుటుంబీకుడు ఉండేవాడు. అడవిలో కట్టెలు కొట్టి వాటిని ఊళ్ళో అమ్మి ఇంట్లోకి కావలసిన పచారీ సామానులు తెస్తూ ఉండేవాడు. గంపెడు సంతానం గల సీతయ్యకు తన జీవితం పట్ల అప్పుడప్పుడు తీవ్రమైన విరక్తి కలుగుతుండేది. ఏ దేవత అయినా కరుణించి తనను ఈ కష్టాల నుంచి గట్టెక్కించలేదా అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకనాటి ఉదయం వేళ రోజులాగే కట్టెలు కొట్టి తెచ్చేందుకు అడవికి వెళ్ళాడు సీతయ్య. అక్కడ ఒక పెద్ద వృక్షాన్ని ఎంచుకుని దాన్ని నరికేందుకు గొడ్డలి పైకెత్తాడు. అయితే ఎత్తిన గొడ్డలి ఎత్తినట్లే ఉండడంతో అతడు తల ఎత్తి చూశాడు. తన గొడ్డలిని పట్టుకుని ఆపినది వృక్షదేవత అని తెలియగానే సీతయ్యకు చాలా ఆశ్చర్యం కలిగింది. సీతయ్య, నేనీ వృక్షదేవతను, దీన్ని నరికే ప్రయత్నం చేయకు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నేను నివాసం ఉంటున్నాను. నీ పేదరికం నేనెరుగుదును. నీకు 3 వరాలు ఇస్తాను. రోజుకొక వరం చొప్పున 3 రోజుల పాటు నీకు నచ్చిన 3 వరాలు కోరుకో. అంతటితో నీ దారిద్ర్యం తీరిపోతుంది అన్నది వృక్షదేవత. అలాగే తల్లి, నువ్వు నివాసం ఉన్న ఈ చెట్టును కొట్టను. నువ్వు అనుగ్రహించిన ప్రకారం రోజుకొక వరం కోరుకుంటాను. తప్పక తీరుస్తావు గదా అని అడిగాడు సీతయ్య అనుమానంగా. తప్పకుండా తీరుస్తాను అని వృక్షదేవత మాయమైంది. సీతయ్య మరొక చెట్టును కొట్టే ఆలోచన చేయకుండా ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత మధ్యాహ్న భోజనం వేళ కాగానే మా ఇంటిల్లిపాదికి తినడానికి చక్కని పిండి వంటలతో భోజనం కావాలి అని కోరుకుని కళ్ళు మూసుకున్నాడు. తను తిరిగి కళ్ళు తెరిచేసరికి తను కోరిన విందు భోజనం సిద్ధంగా ఉంటుందనుకుని సీతయ్య కొద్దిసేపు తర్వాత కళ్ళు తెరిచాడు. కానీ తను కోరిన భోజన పదార్థాలు కనబడకపోవడంతో తన వరం నిజం కావడానికి మరికొంతసేపు వేచి ఉండవలసి వస్తుందని మనసును సరిపెట్టుకున్నాడు. ఇంతలో తలుపు తట్టిన చప్పుడవడంతో సీతయ్య వెళ్ళి ఆతృతతో తలుపు తెరిచాడు. ఎదురుగా పక్క వీధిలో ఉండే సోమయ్య తల మీద పెద్ద తట్టతో కనిపించాడు. అందులో ఉన్న రకరకాల పిండి వంటలు సువాసనలు వెదజల్లుతున్నాయి. ఈరోజు మా ఇంట్లో వ్రతం చేసుకున్నాం సీతయ్య. మా ఆవిడ ఇవన్నీ మీకు ఇచ్చి రమ్మన్నది అంటూ తట్ట దించబోయాడు సోమయ్య. అయితే సీతయ్య అతన్ని వారిస్తూ, కొద్దిసేపట్లో మా ఇంటికి రకరకాల ఆహార పదార్థాలు రాబోతున్నవి. అందువల్ల నువ్వు తెచ్చినవి వృధా కావచ్చు అంటూ సోమయ్య మరొక మాట మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా తలుపు మూసేశాడు. ఆ తర్వాత సాయంకాలం గడిచిపోయినా సీతయ్యకు ఎలాంటి ఆహారం అందలేదు. చూసి చూసి విసిగిపోయిన అతడు భార్యతో చెప్పి ఇన్ని నూకలు గంజి కాయించి అందరూ ఆ పూటకు ఆకలి చల్లార్చుకున్నారు. వృక్షదేవత వరం ఫలించకపోవడం సీతయ్యకు ఆశ్చర్యం కలిగించింది. అతడు మర్నాటి ఉదయం బాగా ఆలోచించి నౌకర్లు దాసీజనంతో అందంగా ఉండే పెద్ద భవనం కావాలని 2వ వరం కోరుకుని కళ్ళు మూసుకున్నాడు. ఒక అరగంట కాలం గడిచాక అతడు కళ్ళు తెరిచేసరికి తను ఎంతో కాలంగా ఉంటున్న పూరిల్లు అలాగే ఉన్నది. ఈసారి సీతయ్యకు ఆశ్చర్యంతో పాటు ఎక్కడలేని నిరాశ కలిగింది. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. సీతయ్య తలుపు తెరిచేసరికి ఎదురుగా ఒక అపరిచిత వ్యక్తి కనిపించి, అయ్యా, నేను సుగంధపురి నుంచి వస్తున్నాను. మీ పెదనాయన గారు చావు బతుకుల్లో ఉన్నారు. మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు అన్నాడు. సీతయ్య వృక్షదేవత ఇచ్చిన వరం ఫలించే వరకు ఇంటి నుంచి కదలకూడదనుకున్నాడు. అందువల్ల అతడు ఆ వచ్చిన వాడితో, మరేం అనుకోవద్దు, నేను ఇప్పుడు చాలా అత్యవసరమైన పనిలో ఉన్నాను. ఈ కారణంగా నేను రాలేనని మా పెదనాయన గారికి చెప్పండి అన్నాడు. ఆనాటి రాత్రి గడిచిన సీతయ్య పూరిల్లు భవనంగా మారలేదు. ఆ విధంగా వృక్షదేవత 2వ వరం కూడా ఫలించకపోవడంతో అతడు విచారంతో కృంగిపోయాడు. మర్నాడు పరిపరి విధాలుగా ఆలోచించి 3వ వరంగా 1,00,000 బంగారు వరహాలు కావాలని కోరుకున్నాడు సీతయ్య.
అతడికి 1,00,000 వరహాల మూట ప్రత్యక్షం కాలేదు కానీ మధ్యాహ్నం వేళకు లాఠీ కర్రలు చేతబట్టిన 2 దృఢకాయులు అతడి ఇంటికి వచ్చి సీతయ్యతో, మేము జమీందారు వీరభూపతి గారు పంపగా వచ్చాము. మిమ్మల్ని ఉన్న ఫలంగా తీసుకురమ్మన్నది వారి ఆజ్ఞ అన్నాడు. ఇది విన్న సీతయ్యకు ముచ్చెమటలు పోశాయి. గతంలో ఒకసారి సీతయ్య జమీందారు గారి జమీలో ఒక చెట్టు నరుకుతూ ఆయన కళ్ళబడ్డాడు. జమీందారు ఆజ్ఞాపించగానే నౌకర్లు పట్టుకోవాలని చూస్తే వాళ్లకు దొరకకుండా పారిపోయాడు. ఇప్పుడు జమీందారు తనను శిక్షించేందుకు భటులను పంపారనుకున్నాడతను. సీతయ్య తడబడుతున్న స్వరంతో, అయ్యా, సుగంధపురిలో మా పెదనాయన గారి ఆరోగ్యం ఏమీ బాగాలేదు. ఇప్పుడే కబురొచ్చింది. నే వెంటనే వెళ్ళాలి. జమీందారు గారి దర్శనం సుగంధపురి నుంచి వచ్చాక చేసుకుంటాను అని చెప్పాడు. ఆ రాత్రి గడిచింది. సీతయ్య కోరిన 1,00,000 బంగారు వరహాలు లభించలేదు. ఈ విధంగా వృక్షదేవత 3 వరాలు ఫలించకపోవడంతో సీతయ్య ఎక్కడలేని కోపంతో గొడ్డలి భుజాన పెట్టుకుని అడవిలోని వృక్షదేవత చెట్టు వద్దకు వెళ్ళాడు. వృక్షదేవత అతడికి ప్రత్యక్షమై, ఏం సీతయ్య, ఈ గొడ్డలేమిటి? 3 వరాలిచ్చాను గదా అని ప్రశ్నించింది. ఆ వరాల్లో ఒక్కటి కూడా ఫలించలేదు అంటూ సీతయ్య వృక్షదేవతకు జరిగిందంతా వివరంగా చెప్పాడు. అదేమిటి? ఎందుకు ఫలించలేదు? సోమయ్యతో పంచభక్ష పరమాన్నాలు పంపాను గదా. సుగంధపురిలో నీ పెదనాన్న తను మరణించే ముందు తనకు పిల్లలంటూ లేని కారణంగా రాజమహలు లాంటి తన భవనాన్ని నీకివ్వాలనుకున్నాడు. ఆయన కబురు చేసినా నువ్వు వెళ్ళలేదు, అవునా అని అడిగింది వృక్షదేవత. సీతయ్యకు నోట మాట పెగలలేదు. తనకు తానై వృక్షదేవత ఇచ్చిన 2 వరాలు ఫలించకుండా చేసుకున్నాడన్నమాట. అతడు కొద్ది క్షణాలు తన దురదృష్టానికి బాధపడి వృక్షదేవతతో, తల్లి, ఆ 3వ వరంగా 1,00,000 బంగారు వరహాలు కావాలని కోరుకున్నానే, అదైనా ఎందుకు ఫలించలేదు అన్నాడు. వృక్షదేవత చిరునవ్వు నవ్వి, ఆ 3 వరాలు ఫలించకపోవడం నీ దురదృష్టం. దానికి కారణం నీ మితిమీరిన స్వార్థం, పేరాస. నీకు బంగారు వరహాలిచ్చేందుకే జమీందారు నిన్ను రమ్మని భటుల చేత కబురు పంపాడు. గతంలో ఆయన జమీలో నువ్వు నరికిన చెట్టు పాదంలో ఆయనకు తన పూర్వీకులెవరో రాగి బిందెల్లో దాచిన 10 లక్షల బంగారు వరహాలు లభించాయి. ఆ బిందెలు బయటపడడానికి కారణం నువ్వే గనక నీకు 1,00,000 వరహాలిచ్చి సన్మానించదలిచాడు. కానీ నువ్వు ఆయన దర్శనానికి వెళ్ళలేదు. అందువల్ల ఆయన నిన్నొక పొగరుబోతుగా భావించి ఆ 1,00,000 వరహాలను జమీలో ఉన్న పేద సాధలకు దానం చేశాడు అని చెప్పింది. వృక్షదేవత మాటలు విని కొంతసేపు నోట మాట రాక అలాగే కొయ్యబారిపోయాడు సీతయ్య. తర్వాత తేరుకుని, చెట్టు తల్లి, మరొక 3 వరాలు ప్రసాదించు అంటూ చేతులు జోడించాడు. దానికి వృక్షదేవత కాదన్నట్టు తల అడ్డంగా ఊపి, ఒక్కసారికి మించి వరాలు ప్రసాదించే శక్తి నాకు లేదు. అవివేకం, దురాశ కొద్దీ నేనిచ్చిన వరాలు వ్యర్థం చేసుకున్నావు. అదృష్టం మనిషిని ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది, కానీ నీ విషయంలో 3 సార్లు తలుపు తట్టింది. ఇకపై నువ్వు చేయవలసింది నీ స్వశక్తిని నమ్ముకోవడమే. మునుముందు నువ్వు జీవనోపాధికి అడవిలో ఎండిపోయిన కట్టెలను మాత్రమే కొట్టుకుంటూ చెట్టు చేమలకు ఎలాంటి హాని చేయకుండా వాటిని రక్షించుకుంటూ వచ్చినంతకాలం నా అనుగ్రహం వలన నీకు, నీ కుటుంబానికి ఏ రోజు తిండి లేక ఇబ్బంది పడే పరిస్థితి రాదు అని అదృశ్యురాలయ్యింది. ఇదండి వ్యర్థమైన వరాలు అనే చందమామ కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.